ఏసన్న గారు కడుపు పేదరికంలో చాలీచాలను బతుకుతో బతికి చచ్చిపోయాడా? ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కదా. ఆ మనుషులో పనిచేయకపోయినా, అక్కడ పెరగకపోయినా, వారి దగ్గర తర్ఫీదు అవ్వకపోయినా, ఆ సంస్థలో ఏ ఒక్కరోజు లేకపోయినా దూరంగానే వారిని చూస్తా, అబ్బా ఎంత చక్కని సేవ కదా, ఆ కృప మాకు ఇవ్వండి బాబు అని ఏడుస్తా బతికాం మేము. కనీసం ఈ ఒక గుడారాల పండుగ కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను, ఒక్క సేవకుల కుట్ర కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను. కానీ ఊహించని రీతిగా కొన్ని వేదికల మీద అయ్యగారితో నాకు కలిగిన పరిచయాన్ని బట్టి, వారి ప్రేమ, వారు చేసిన ప్రార్థన వల్ల పొందుకున్న మేలును బట్టి, ఆ వైపుకి వెళ్ళినప్పుడల్లా గోరంట్లో అన్నగారు ఉన్నారంటే తెలుసుకొని, ఆయన ఉన్నారు వెళ్ళి ఒక్క 2 నిమిషాలు ఆయన కుర్చీలో కూర్చుంటే కింద మోకరించి, అయ్యా చిన్న ప్రార్థన చేయండి.